నిర్లక్ష్యము సాతానుకు తెరిచిపెట్టిన ద్వారం వంటిది. మళ్ళీ చెప్తున్నాను, నిర్లక్ష్యం అనేది సాతానుకు తెరిచిపెట్టిన ద్వారం లాంటిది, లేక మార్గం లాంటిది. ఎప్పుడైతే మీలో నిర్లక్ష్యం కలుగుతుందో సాతాను యొక్క ఈ ద్వారాలు తెరిచిన వారవుతారు. వాడు లోపలికి రావడానికి వానికి మార్గం వేసిన వారవుతారు. రండి అని ఆహ్వానించిన వారవుతారు. గనుక ఎన్నడూ కూడా నిర్లక్ష్యం అనేది రానివ్వద్దు. దేవుని ఎడల, దేవుని కార్యాల ఎడల, దేవుని వాక్యం ఎడల నిర్లక్ష్యం అనేది మనలో ఉండకూడదు. ఈ నిర్లక్ష్యమే ఇతని యొక్క అంతరంగాన్ని క్రూరంగా మార్చేసింది, కఠినంగా మార్చేసింది. ఎంత భయంకరంగా అనగా సొంత గురువు గారిని అమ్మేసి అలాగ ద్రోహం చేసే గొప్ప కార్యాలకి అలాగ మారిపోయిన వ్యక్తిగా ఉన్నాడు. ఏంటండి ఇదంతా ఎలా జరిగిందనగా సాతానుకి మార్గం తెరిచాడు. సాతానుకి ఈ రోజున అలాగన ద్వారాన్ని తెరిచారు. ఏ విశ్వాసులైతే నిర్లక్ష్యం కలిగి ఉంటారో మీ యొక్క గృహాలలో, మీ యొక్క జీవితములో సాతానుకు ద్వారాలు తెరిచిన వారవుతారు. గనక జాగ్రత్త అని రోజున వాక్యం ద్వారా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టమ్మా, దేవుని యొక్క సన్నిధానములోకి వచ్చిన మనము ఏ విషయంలో వృద్ధి చెందుతున్నామనేది పరిశీలన చేసుకోనండి. ఆత్మీయంగా వృద్ధి అవుతున్నామా, లోకానుసారంగా వృద్ధి అవుతున్నామా ఆలోచన చేయండి. అంతరంగములో మీరే వృద్ధి గావించుకోనండి. ఇన్ని సంవత్సరాల యొక్క భక్తి కంటే ఈ సంవత్సరం సిలువ ధ్యానం ద్వారా మన యొక్క భక్తిని మెరుగుపరుచుకుందాము, మన ప్రార్థనా జీవితాన్ని మెరుగుపరుచుకుందాము. మనలో ఉన్న ఆసక్తిని, మనలో ఉన్న దైవాశక్తిని ఇంకా మనందరం కూడా మెరుగుపరుచుకోవలసిన వారమై ఉన్నాము.